ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అనుదినము మనకు ఆయన చాలిన దేవుడిగా ఉండి అటు ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మికమైన, ఆర్థిక సంబంధమైన విషయాలన్నింటిలో ఆయన మనకు సమృద్ధిని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ యొక్క దినాలు మనకు బాగా తెలిసినటువంటి మాటలే. ఈ దినాలన్నీ కూడా క్రిస్మస్ దినాలు. మనం ఇంచుమించుగా ఈ నెల ప్రారంభమైన తర్వాత ఈ క్రిస్మస్ సంబంధించిన విషయాలు మనం కొన్ని నేర్చుకుంటూ వస్తున్నాం, తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఏ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్ అని. సో పరలోకం నుండి అనుగ్రహించబడిన గొప్ప బహుమానం మన ప్రభువైన యేసుక్రీస్తే. మానవులందరికీ ఉచితంగా అనుగ్రహించబడినటువంటి ఆ బహుమానం. సో ఆ బహుమానాన్ని గురించి దేవుని యొక్క దాసుడు సిమెయోను తల్లి అయినటువంటి మరియకు చెప్తున్నాడు, నీవు కనినటువంటి బిడ్డ ద్వారా నీ గుండెల్లోకి కత్తి దూసుకొని పోతుంది అని. సో ఆ బహుమానం పరలోకం నుండి అనుగ్రహించబడినటువంటి బహుమానమే. కానీ ఆ బహుమానం ఎలా ఉంటుంది, ఏమవుతుంది అంటే ఆ తల్లికి ఎలా వెళ్తుందట, గుండెల్లోకి లోతుగా అది కత్తి వలె దూసుకొని వెళ్తుంది అని లూకా సువార్తలో రాయబడింది. దేవుని బిడ్డలారా గమనించాలి, అనుగ్రహించబడినటువంటి ఆ పరలోకం నుండి ఇవ్వబడిన బహుమానం యావత్తు మానవాళి యొక్క రక్షణ కొరకు ఆయనను గూర్చినటువంటి ఆ బాధ. సో బిఫోర్ ఆయనను ఆమె గర్భం ధరించినప్పుడే ఆ యొక్క వివాహానికి ప్రధానం మాత్రం ఇచ్చబడింది. పెళ్లి కాలేదు, పెళ్లి కాకముందే గర్భవతి అయింది. ఇలాంటి నిందల కంటే కూడా నీ గుండెలోకి ఖడ్గం ఒకటి దూసుకుని వెళ్తుందని ప్రవక్త అయినటువంటి సిమెయోను, దైవభక్తి కలిగిన వ్యక్తి, ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడు. అంటే పుట్టినప్పుడే యేసుక్రీస్తు ద్వారా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా కలిగే ఆ గాయం ఈ తల్లి అనుభవించే అనుభవాన్ని గురించి ఆయన ముందుగానే ప్రవచింపజేశాడు. సో ఇక్కడ మనం గమనించాలి, యేసుక్రీస్తు ద్వారా మన అందరికీ కలిగడి రక్షణను గురించి ఆయన ఎలాగా మనల్ని రక్షిస్తాడో, ఎలాగా ఆయన మనల్ని విమోచిస్తాడో, ఇవన్నీ కూడా దేవుని యొక్క లేఖనం తేటగా మనకు చెప్పింది. మనం చదువుతున్నాం. అంటే మనకు పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. ఇది జరిగి 2023 సంవత్సరాలైంది. సో జరగక మునిపే ప్రవక్త ద్వారా, సిమెయోను ద్వారా తల్లి అయిన మరియకు ఇవ్వబడినటువంటి ఆ మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు బహుమానంగా పరము నుండి అనుగ్రహించబడి ఉన్నప్పటికీ ఆయన యొక్క అనుభవము, ఆయన అనుభవించిన ఆ శ్రమలు, బాధలు, నిందలు, కన్నీళ్ళు, దుఃఖం, పిడుగుద్దులు, ఆ యొక్క శిలువ మ్రాను, ఈ బాధలన్నిటిని మనం గమనించినప్పుడు ఆ మాటలు ముందుగానే తల్లికి తెలియబడింది. ఈ రోజున మనము ఆయన పేరు చెప్పుకొని ఉత్సాహాలు చేసుకుంటున్నాం, ఆయన పేరు చెప్పుకొని కేరింతలు కొడుతున్నాం, ఆయన పేరు చెప్పుకొని ఆడంబరాలు చేసుకుంటున్నాం, మనం కొత్త బట్టలు వేసుకుంటున్నాం. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి పెట్టాడు అని ఆయన గురించి వ్రాయబడింది. అంటే ఆయన ఎంత దీనుడై వచ్చాడో ఆయన పేరు చెప్పుకొని ఈ రోజున మనం జల్సాలు చేస్తున్నాం. ఆయన పేరు చెప్పి ఈ రోజున మనం ఈ లోక సంబంధమైన లగ్జరీస్ అనుభవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రిక్తుడై మన కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయనను అనుసరిస్తున్న మనము మన కోసం ఆయన వచ్చిన రిక్తుడిగా చేసుకున్నట్లుగా మనం కూడా ఇతరుల కొరకు రిక్తులుగా చేసుకోగలుగుతున్నామా? ఇతరుల కొరకు మనమేమైనా సహాయపడగలుగుతున్నామా? ఇతరుల కొరకు మనమేమైనా ఇవ్వగలుగుతున్నామా? ఇతరుల్ని ప్రభు ప్రేమను కనపరుస్తూ ఏమైనా చేయగలుగుతున్నామా? అన్ని లక్షలు, కోట్ల రూపాయల ఆస్తులున్నా ఇతరులకి సహాయం చేద్దాం, సేవ చేద్దాం, ఏ విధంగా సహకరిద్దాం అన్న దానికి కొంతమందికి మనసు ఉండదు. ప్రియులారా, మనం గమనించాల్సిన మాట ఏంటంటే, అంత గొప్ప త్యాగం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు రిక్తుడయ్యాడు. మనమేమో ఇతరులకి ఏమాత్రం సహాయపడలేని పరిస్థితిలో మనకు మనమే, మన కుటుంబానికి మనము
నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, ఈ యొక్క పరిధి గీసుకొని పరిధిలోనే ఉంటూ మన జీవితాల్లో భయంకరంగా స్వార్థాన్ని మనం అనుసరిస్తున్నాం. స్వార్థపూరితమైనటువంటి ఆ పరిస్థితిని వెంబడించుకుంటూ వస్తున్నాం. కానీ దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తే తల్లి అయిన మరియకి చెప్తున్నాడు, నీ యేసుక్రీస్తుని బట్టి నీ గుండెల్లోకి కత్తి దూసుకుని వెళ్తుంది. సో ఆయన చేసిన త్యాగం, ఆయన అనుభవించిన అనుభవాల గురించి ముందుగానే దేవుని యొక్క వాక్యం తేటపరిచింది. మరి ఈ రోజున మనము ఇన్ని సంవత్సరాలైన ఈ క్రిస్మస్ చేసుకుంటున్నాం. 2023 సంవత్సరాలు అయిపోయింది. మనం ఏమైనా సహాయం చేయగలుగుతున్నామా? మనమేమైనా ఇతరుల కొరకు మన ప్రాణాన్ని త్యాగం చేయగలుగుతున్నామా? అనగా మనం ఉపవసించి ప్రార్థన చేస్తూ నశించిపోతున్న, రక్షణ లేని, మారు మనసు లేని ఆత్మల కొరకు మనం ఏమాత్రం ప్రయాసపడగలుగుతున్నాం? దాన్ని మనసులో పెట్టుకోవాలని దేవుని యొక్క సేవకుడిగా ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని నువ్వు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా దైవికంగా మన జీవితాల్ని ఈ క్రిస్మస్ సందర్భముగా మనం ఆరాధించాలని, దేవునికి సాక్షిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క నాయన క్రిస్మస్ సందర్భాలుగా నాయన మాకు మీరు అనుగ్రహించుచున్నటువంటి ఈ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వకృప నీదైన మా తండ్రి, ఇదిగో ఈ యొక్క ఉదయకాలం ముందు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం. తల్లైన మరియకు దైవచనుడు సిమియోని ద్వారా మీరు తేటపరిచారు. పరము నుండి అనుగ్రహించబడిన బహుమానం నీకు హృదయానికి గాయమయ్యేటట్లుగా కత్తి నీ హృదయంలో దూసుకొని వెళ్తుంది అని, అంటే అంత వేదనకరమైన మాటలు యేసుక్రీస్తుని గురించి ఆమె వింటుందని ప్రవక్త ద్వారా మీరు ప్రవచింపజేశారు. భక్తి కలిగిన సిమియోని చెప్పిన మాటలు నిజంగా నెరవేర్చబడ్డాయి. ఆ విధంగానే ప్రభువా, ఈ అంత్య దినాల్లో ఉన్న మేము కూడా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మమ్మల్ని మేమే పోషించుకొని, మా యొక్క కడుపులు మేము నింపుకొని, మా జల్సాలు మేము చేయకుండా ప్రభువా, మేము మీ వలె అనేకులకి ఉపయోగకరమైన, అయ్యా దేవునికరమైన పాత్రగా ఉండేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు వందనాలయ్యా. మీ కృప చేతనే నింపండి, బలపరచని. ఈ మాటలు విన్న ప్రతి వారి హృదయంలో నిత్యముగా మీరు అద్భుతం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప క్రీస్తు వలె ఇతరులకి త్యాగం అవడానికి, ఇతరుల కోసం సమర్పించుకోవడానికి సిద్ధపడిన ప్రతి హృదయానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడిని యొక్క ఆ కృపతో, ఆ ప్రేమతో నీవు కూడా ఇతరుల కొరకు నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని ఇతరులకి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేసే ఓ పాత్రగా మార్చబడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు మీకు తోడై ఉండి ఈ క్రిస్మస్ సందర్భంలో ఆ విధమైన మనసుతో మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.